హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ అన్న మరి ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ 31 మూవీ అయితే వస్తుంది భయ్య. అసలు ఎవరు ఊహించుకోకుండా అనమాట. ఈ మూవీకి ప్రొడ్యూసర్ అన్నమాట కళ్యాణ్ రామన్న, అంటే ఎన్టీఆర్ అన్న. అలాగే ప్రశాంత్ నీల్ అంటే తెలుసుగా, ఇప్పుడు రాజమౌళి గారి తర్వాత ఆయనే పెద్ద డైరెక్టర్ నాకైతే అనిపిస్తుంది ఇండియాలో. ఎందుకంటే ఆయన తీసిన కేజీఎఫ్ చూడండి, అలాగే కేజీఎఫ్ 2 ఇప్పుడు అనమాట సలార్ ప్రభాస్ అన్న కాంబినేషన్లో, రాకీ కాంబినేషన్లో బీభత్సమైన విధ్వంసం అయితే సృష్టించాడు. అంబాలే ఫిలిం మేకర్ వాళ్ళు దాని గురించి పూర్తిగా చెప్పలేదు, అంతే బడ్జెట్ కూడా పూర్తిగా చెప్పలేదు, అలాగే కలెక్షన్ క్రాస్ కూడా. అలాంటి మూవీ అనమాట ఇప్పుడు మన ప్రభాస్ అన్నతో అయితే సలార్ 2 అయితే ఇప్పుడైతే క్యాన్సిల్ అవుతుంది. అయితే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ కాదు, పోస్ట్ పోన్ అయితే కొన్ని రోజులు ఆగిన తర్వాత ఆ మూవీ అయితే వస్తుంది. దానికి ముందు ఎన్టీఆర్ అన్న 31 ఒకే ఎన్ అన్న దాంట్లో అనమాట ఎన్టీఆర్ నీల్ అనే పోస్టర్ అనమాట ఓరమాస్ నిన్న జరిగిందనమాట ఈ మూవీ గురించి పూజ. ఇప్పుడు చూడాలి ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు భయ్య. దీనికి భారీగా అయితే ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఎందుకంటే మనకి ఎన్టీఆర్ అన్న ఏ మూవీ చిన్న డైరెక్టర్తో తీసినా సరే ఆయన మూవీస్ ఎంత బ్లాక్ బస్టర్ అయితే మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తాడు, అలాంటి హీరో మన ఎన్టీఆర్ అన్న. అదే కాకుండా ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఇప్పుడు అనమాట ఇండియాలో రాజమౌళి గారి తర్వాత విధ్వంసం అయితే సృష్టించే డైరెక్టర్ ఆయనే. వీళ్ళ కాంబినేషన్, అలాగే మైత్రి మూవీ వాళ్ళు ఇంతకుముందు హంబాలే వాళ్ళతో కేజీఎఫ్ అలాగే సలార్ 2 అయితే తీశారు, వాళ్ళు పూర్తిగా చెప్పలేదు. అయితే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో అయితే ఈ మూవీ అయితే తీయబోతున్నారు భయ్య. అసలు చూడాలి, చాలా పెద్ద డైరెక్టర్, అలాగే ఇండియాలో నెంబర్ 1 యాక్టర్. యాక్టింగ్ కోసం మన ఇండియా అనేది ప్రాణాలు తీస్తాడు. ఈ మూవీ అనమాట 2026లో అయితే రాబోతుంది. ఇదే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ వీళ్ళ కాంబినేషన్ మూవీ నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న ఆ ఫేస్ కట్టు వదిలిన పోస్టర్ చూస్తుంటే మతిపోతుంది. ఈ మూవీ అనమాట కేజీఎఫ్ లింక్ అయి ఉండొచ్చు, అంటే కేజీఎఫ్ పార్ట్ 3 దీని తర్వాత అయితే వస్తుంది. దానివల్ల అనమాట కేజీఎఫ్ 3కి లింక్ అయ్యి ఉండొచ్చు, అలాగే సలార్ మూవీ కూడా లింక్ అయ్యి ఉండొచ్చు. కానీ మన ఎన్టీఆర్ అన్న అలాగే రాకీ స్టార్ ప్రభాస్ వీళ్ళ కాంబినేషన్లో ఒక మూవీ కనుక వచ్చితే బీభత్సం అంటే బీభత్సం సృష్టిస్తుంది నాకు తెలిసి అనమాట. ఇప్పుడు దాకా అలాంటి కాంబినేషన్ అంత పెద్ద హీరోతో అనమాట ఒక మూవీ అంటే మల్టీ మూవీ అయితే తీయలేదు మల్టీ స్టార్తో. ఈయన ప్రశాంత్ నీల్ గారు ఒక్క మూవీ తీశారంటే హాలీవుడ్ వాళ్ళు కూడా భయపడతారు. ఇప్పటికన్నమాట బాలీవుడ్ వాళ్ళు అయితే భయపడుతున్నారు, ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళు కూడా భయపడతారు. అది మన ఎన్టీఆర్ అన్న ప్రభాస్ రాకీ స్టార్ యశ్ రేంజ్ అనమాట. ఇప్పుడు రాకీ స్టార్ యశ్ అనమాట టాక్సిక్ మూవీ అయితే తీయబోతున్నాడు. దాని తర్వాత రామాయణ్ ఈ కంప్లీట్ చేసుకున్న తర్వాత కేజీఎఫ్ చాప్టర్ 3 అయితే, అలాగే కేజీఎఫ్ చాప్టర్ 3 అనమాట ఇంకో హీరో అని కూడా చెబుతున్నాడు. అదే కాకుండా ఆ మూవీ ఈ మన ప్రభాస్ అన్న అలాగే ఎన్టీఆర్ వీళ్ళ కాంబినేషన్ ఊచకోత నాకైతే అనిపిస్తుంది భయ్య. అదే కాకుండా మన ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ కోసం ప్రాణాలు, అలాగే డ్యాన్స్. రీసెంట్గా అనమాట ఇప్పుడు దేవరా మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది, యూట్యూబ్ని షేర్ చేసి పడేసింది. అలాంటి సాంగ్ అనమాట ఇంతకుముందు ఎన్టీఆర్ అన్నతో చూడలేదు. ఆ విధంగా సాంగ్ అయితే ఉంది. ఆ మూవీ ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. ఆ మూవీ ఒకవేళ దేవరా మూవీ కంప్లీట్ అయిపోయిందో పార్ట్ 2 అనమాట 2025 అయితే పక్కగా అయితే వస్తుంది. అలాగే ఆ మూవీ షెడ్యూల్ ఈ మూవీ షెడ్యూల్ కలిపి అయితే మన ఎన్టీఆర్ అనేది తీస్తున్నాడు భయ్య. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఇప్పుడు దాకా చూసింది ఒక రకం మన ఎన్టీఆర్ అని, ఇక ముందు చూసే రకం వేరే. ఎందుకంటే ఇప్పుడు అనమాట కొట్టాల శివ గారి డైరెక్షన్లో ఊహించని విధ్వంసం సృష్టిస్తాడని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు ప్రశాంత్ నీల్ అంటే చెప్పే అవసరం లేదు, ఆయన పెద్ద డైరెక్టర్, మరియు మన ఎన్టీఆర్ అన్న వీళ్ళ కాంబినేషన్ అంటే ఊహించలేకుండా అయితే ఉంది. దానివల్ల అనమాట కొద్దిగా పోస్టర్ అంటే ఈ మూవీ 2026లో వచ్చిందనే బాధే కొద్దిగా ఎక్కువ అవుతుంది. కానీ ఆ మూవీ ఎప్పుడు వచ్చినా సరే చాలామంది అయితే చూస్తారు. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న పవర్ అలాంటిది. ఆయన పోస్టర్ చూస్తుంటే నరాలు పిచ్చెక్కిపోతున్నాయి. ఆ విధంగా అయితే పోస్టర్ అయితే ఉంది భయ్య. తప్పకుండా ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉండాలి. గ్లిమ్స్ తొందరలోనే వస్తుందని నాకైతే తెలిసింది భయ్య. అదే కాకుండా ఇప్పుడు దాకా చూసింది ఒక రకం, ఇక ముందు చూసే రకం వేరే. ఇప్పుడు దాకా టాలీవుడ్లో వచ్చిన మూవీస్ వేరే, అలాగే ఇక ముందు వచ్చే టాలీవుడ్ మూవీస్ వేరే. ఎందుకంటే భారీ పాన్ ఇండియా మూవీస్ అయితే వస్తున్నాయి. ఇది కూడా పాన్ ఇండియా మూవీ అనమాట. ఇండస్ట్రీయే కాదు ఆల్ వరల్డ్ షేక్ అవుతుంది. అలాంటి మూవీ అయితే తీయబోతున్నాడు మన ఎన్టీఆర్ అన్నతో ప్రశాంత్ నీల్ గారు. చూడాలి మరి ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.